నా సపోర్ట్ నేను చెప్పాగా అమ్మాయి రోజాన్ తీసేస్తున్నాను. తనని కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావా? గుడ్ ఫ్యాంటాస్టిక్. బిగ్ బాస్ హౌస్ లో మరోసారి తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. కెప్టెన్ అయ్యేందుకు తనూజ చేసిన ప్రయత్నాలు మరోసారి ఫెయిల్ అయ్యాయి. ఈసారి తనూజ రేసు నుంచి దివ్య తప్పించింది. ఈ సందర్భంగా దివ్యతనూజ మధ్య డైలాగ్ వార్ నడిచింది. తనని రేసు నుంచి తప్పించడానికి పర్సనల్ రీజనే కారణమంటూ దివ్యపై ఫైర్ అయింది తనూజ. తర్వాత బెడ్డు మీద పడుకుని తనూజ ఫుల్లు ఏడ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమోపై ఓ లుక్కేద్దాం. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కుకి సంబంధించిన ప్రోమో తాజాగా వదిలారు. ఇందులో చివరి రౌండ్లో పెద్ద యుద్ధమే జరిగింది. ఇదే ఈ ప్రక్రియలో ఆఖరి రౌండ్. కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్న వారితో కలిపి మిగిలిన అందరూ డ్రైవర్ అవ్వడానికి ప్రయత్నించొచ్చు అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇక బజర్ మోగగానే డీమాన్ని ఎక్కకుండా ఇమ్మానుయేల్ పట్టేసుకున్నాడు. మరోవైపు కళ్యాణ్ని రీతూ పట్టుకుని కింద పడిపోయింది. దీంతో చివరికి దివ్యకి డ్రైవర్ సీట్ దక్కింది. నా సపోర్ట్ ఇమ్మానుయేల్కి అని నేను క్లియర్గా చెప్పాను. మీ ముగ్గురిలో ఎవరిని తీస్తే ఇమ్మానుయేల్కి ఒక ఫైటింగ్ ఛాన్స్ ఉంటుందో ఆ బేసిస్ మీద నేను తీసుకుంటున్నాను. ఇది నేను తనూజని తీసేస్తున్నాను అంటూ షాకిచ్చింది దివ్య. తనని కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావా అని తనూజ అడిగితే అంతే అంటూ దివ్య అంది. దీంతో తనూజకి బీపీ తన్నేసింది. నీకు కొంచెమైనా అనిపిస్తుందా పర్సనల్ రీజన్స్ అన్నీ తీసుకొచ్చి అని తనూజ ఏదో చెప్పబోయింది. ఇంతలో పర్సనల్ రీజన్ ఏం చెప్పాను అని దివ్య అడిగింది. నీది భరణి సార్ది, దానివల్ల తీసేస్తున్నానని చెప్పు. నువ్వు ఆ ఛైర్ అడిగినందుకు వాళ్లందరితో నువ్వు తనూజని ఎలిమినేట్ చేయవని మాత్రమే నీకు ఇచ్చారు అని తనూజ ఫైర్ అయింది. ఓన్లీ కళ్యాణ్ అన్నాడు, కానీ తర్వాత ఇమ్మానుయేల్ని చూస్తే నాకు అనిపించింది అని దివ్య చెప్పింది. ఇంతలో దివ్య నీ దగ్గరి నుంచి లాక్కోవడం నాకు పెద్ద మేటర్ కాదు, నిన్ను నమ్మి నీకు ఇచ్చాను అని కళ్యాణ్ అన్నాడు. కళ్యాణ్ ఒక్క నిమిషం వింటావా? ఇక్కడ ఇమ్మానుయేల్ కాదు, ఇక్కడ రీతూ కాదు, కేవలం పర్సనల్ రీజన్ వల్లే నన్ను తీసేసింది అంటూ తనూజ కోపపడింది. దివ్య ఏదో చెప్పబోతే నీతో నాకు మాట్లాడటం ఇష్టం లేదు, నాతో మాట్లాడకు, నీ పర్సనల్ విషయాలు హౌస్ బయట పెట్టుకో, లోపల కాదు అంటూ తనూజ హౌస్లోకి వెళ్ళిపోయింది. తన బెడ్డు మీద పడుకుని దుప్పటి కప్పేసుకున ఏడ్చింది తనూజ. రీతూ ఓదార్చడానికి వస్తే ఇద్దరి మధ్యలో నేను వెళ్ళట్లేదురా, ఈ వీక్ కెప్టెన్ కావాలని చాలా కష్టపడ్డా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది తనూజ.